హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈ రోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్లి పార్ట్ 20. వైశాలి బయటకు వెళ్తుండగా శశి ఆమె చేతిని పట్టుకొని నువ్వు బయటకు వెళ్ళకూడదు అని చెబుతూ ఆపుతాడు. ఆ మాటలకి వైశాలి కొంత ఆశ్చర్యంతో శశి వైపు తిరిగింది. కానీ శశి ఏదైనా పని ఉండొచ్చని ఆమెకు వెంటనే గుర్తొచ్చింది. అతని కుడి చేతికి గాయం అవడం వల్ల చాలా పనులు చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి వైశాలి శశి చేతిని వదిలి, సార్ ఇంకేమైనా సహాయం కావాలా అని అడిగింది. వైశాలి మాటలతో శశి కొంచెం ఇబ్బందిగా అనిపించడం మొదలైంది. వైశాలితో ఏం చెప్పాలి, ఇప్పుడు ఏ కారణం చెప్పాలి, నిన్ను సూటిగా కూడా చెప్పలేను, నీ కుర్తీ చినిగిపోయింది. ఆ ఆలోచన అతనితో అసౌకర్యంగా అనిపించింది. అతనిని నుడిటిపై కొన్ని చెమట బిందువులు కూడా పడ్డాయి. శశి ఒంట్లో బాగోలేదని వైశాలికి అనిపించింది. అందుకే ఆమె ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని శశికి అందిస్తూ, సార్ మీకు ఒంట్లో బాగోలేనట్టు ఉంది, డాక్టర్ని పిలవాలా అని అడుగుతుంది. శశి త్వరగా నీళ్ళ గ్లాస్ తీసుకొని అందులో సగం తాగి, వద్దు, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఈరోజు ఆర్డర్ వివరాలు, రంగు, పరిమాణం చూసి మేనేజర్కు మెయిల్ చేయాలి, నువ్వు ముందు ఆ పని పూర్తి చేసి ఆ తర్వాత పూజ సామాన్లు చూసుకో అని అన్నాడు. శశి కోరిక మేరకు వైశాలి ఆఫీస్ ల్యాప్టాప్ను తన బ్యాగ్లో నుంచి తీసుకుంది. అందువల్ల వైశాలికి అందులో వింతగా ఏమీ అనిపించడం లేదు. బహుశా కింద అంతస్తుల శబ్దం ఉండటం వల్ల సరిగ్గా జరగదు అనుకొని అందుకే శశి తనను ఇక్కడే ఉండి పని చేసుకోమని చెప్పి ఉంటాడని ఆమె అనుకుంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత వైశాలి సరే అని బ్యాగ్ నుంచి ల్యాప్టాప్ను బయటకు తీయడం మొదలుపెట్టింది. ఇప్పుడు వైశాలికి ల్యాప్టాప్ను చాలా వరకు ఎలా ఉపయోగించాలో అర్థమైంది. శశి ముందు రోజు ఆమెకు ఈ ప్రక్రియను వివరించాడు. వైశాలి స్టూల్ మీద కూర్చొని తన ల్యాప్టాప్ తెరవబోతుండగా శశి హడావుడిగా గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. వైశాలి తలుపు వైపు చూసి ఆ తర్వాత తన పని మొదలుపెట్టింది. వైశాలి టైపింగ్ ఇంకా నెమ్మదిగా ఉంది కాబట్టి సమయం పడుతుంది. ఈలోగా శశి ఆమెకు బట్టలు ఏర్పాటు చేయగలడు కాబట్టి శశి వైశాలికి టైపింగ్ పని గురించి చెప్పి ఆమె కోసం బట్టలు కొనటానికి మార్కెట్కి వెళ్ళాడు. అతను ఈ విషయం ఇంకెవరికైనా చెప్పి ఉంటే అందరూ వేరే విధంగా ఆలోచించడం మొదలు పెట్టేవారు. సంత దగ్గరలోనే ఉంది. పైగా వైశాలికి బ్రాండెడ్ బట్టలు అంటే ఇష్టం ఉండదని శశికి ఖచ్చితంగా తెలుసు. అందుకే ఆమె ఇంటి దగ్గర ఉన్న స్థానిక సంతలో శశి ఒక మామూలు బట్టల దుకాణానికి వెళ్ళాడు. కానీ వైశాలికి ఏమి కొనాలో అతనికి ఏమీ తోచలేదు. అమ్మాయిలు సల్వార్ షూట్ కూడా ఇన్ని రకాలు ఎలా ఉంటాయో ఏమో అని అతనికి అర్థం కాలేదు. దుకాణ యజమాని, సార్, మీ వైఫ్ కోసం ఏ కార్యక్రమానికి బట్టలు కావాలో దయచేసి చెప్పండి, దానికి తగినట్లుగా నేను మీకు కొన్ని చూసి చెప్తాను అని అంటాడు. భార్య అనే పదం వినగానే శశి ఆ వ్యక్తి వైపు చూస్తాడు. కానీ తన గందరగోళాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. భార్యని కాకుండా ఆమెను గర్ల్ ఫ్రెండ్ అని పిలవచ్చు, లేదా తన అసిస్టెంట్ కోసం ఆమెను బట్టలు కొన్నామని చెప్పుకోవచ్చు కదా. అలా చెప్పడం వల్ల ఆ వ్యక్తి వైశాలి గురించి రకరకాలుగా ఆలోచిస్తాడు. అది శశికి నచ్చలేదు. అందుకే అతని ఇంట్లో పూజ ఉందని చెప్పి సంభాషణను ముగించాడు. ఆ వ్యక్తి వెంటనే కొన్ని చీరలు బయటికి తీసి, మేము పూజ సమయంలో చీరలు కట్టుకుంటాము, చాలా మంది మహిళలు ఎరుపు, ఆకుపచ్చ మరియు పసుపు రంగు చీరలు ధరిస్తారు, ఇవి శుభప్రదమైన రంగులుగా పలకరించబడతాయి, మీరు ఈ 3 రంగులలో ఏదైనా ఎంచుకోవచ్చు అని చెప్పాడు. శశి ఆ చీరను చూడగానే సంతోషపడ్డాడు. వైశాలి తెల్లని చర్మం కలది కావటంతో ఆ చీర ఆమెకు చాలా బాగుంటుందని అతను అనుకున్నాడు. అతను ఒక ఎర్ర చీరను ఎంచుకొని దాన్ని కొన్న తరువాత వెంటనే ఇంటికి తిరిగి వచ్చాడు. నేను పనిలో నిమగ్నం ఉండటంతో శశిను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ జాను మాత్రం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. శశి గది దగ్గరకు వచ్చి తలుపు తెరవడానికి గడియ పెట్టబోతుండగా వైశాలి లోపల నుండి తలుపు తెరిచి తన ఎదురుగా శివను చూసి ఆశ్చర్యపోయింది. కానీ వెంటనే తేలుకొని, సార్, నేను మెయిల్స్ అన్ని పంపించేశాను, మిమ్మల్ని సీసీలో కూడా పెట్టాను, దయచేసి చూడండి అని చెప్పింది. శశి సరే అని చెప్పి వెంటనే తన చేతిలో నుంచి సంచిని వైశాలి ముందు పెట్టాడు. వైశాలికి అర్థం కాకుండా, సార్, ఇదేమిటి అని అడిగింది.
శశి కాసేపు ఆలోచించి అమ్మ నీ కోసం ఇది పంపింది, పూజ సమయంలో దీన్ని ధరించమని చెప్పింది అని అంటాడు. వైశాలి కాస్త తడబడుతూ కానీ సార్ ఈ బట్టలు కూడా బాగున్నాయి అని అంటుంది. అప్పుడు వైశాలిని ఈ బట్టలు వేసుకోమని ఎలా అడగాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. భూమి పేరు విన్న తరువాత వైశాలి కాదనని భావించి శశి అబద్ధం చెప్పాడు. లేకపోతే నీ బట్టలు చిరిగిపోయాయి అని తను ఎలా చెప్పగలడు? తను ఆ మాట ఎప్పటికీ చెప్పలేడు. ఈ చీరను తానే స్వయంగా ఆమె కోసం కొన్నాడు. ఆ మాట కూడా తను ఎప్పటికీ చెప్పలేదు. అప్పుడు శశి కాసేపు ఆలోచించి సరే అమ్మ నీకు పంపే బట్టలు వేసుకోవద్దని నేను ఆమెకు చెబుతాను అని అన్నాడు. వైశాలి కళ్ళు పెద్దవి చేసుకొని వెంటనే శశి చేతిలో నుంచి సంచిని లాక్కొని నేను బట్టలు మార్చుకొని వస్తాను అని చెప్పింది. శశి మెల్లగా నవ్వి వైశాలితో నువ్వు నా గదిలో బట్టలు మార్చుకో, ఎలాగో నేను కిందికి వెళ్తున్నాను అని చెప్పాడు. శశి అలా అనగానే వైశాలి తలుపు మూసేసింది. శశి కొంత దూరం నడవగానే అతని ఫోన్ మోగింది. శశి అక్కడే మాట్లాడి నిలబడి ఆ కాలుకు సమాధానం ఇస్తున్నాడు. జేను మెట్ల మధ్యంలో నిలబడి అంతా గమనిస్తుంది. ఆమె శశి గదిలో వైశాలి కూడా చూసింది. ఇప్పుడు శశి కొంచెం దూరంలో నిలబడి మాట్లాడుతున్నాడు. అతను వైశాలి కోసం ఎదురు చూస్తూ ఉండాలి అని ఆలోచిస్తుండగానే జాను ఒళ్ళంతా మండిపోతుంది. ఆమె వెంట గదిలోకి వెళ్ళి నూనె తెచ్చి మెట్ల మీద పోసింది. వైశాలికి చీర కట్టుకోవడం చాలా బాగా తెలుసు. ఆమె ఒక ప్రభుత్వ పాఠశాలలో బోధించేది కాబట్టి అతిథులు వచ్చినప్పుడు లేదా ఏదైనా పండగ లేదా కార్యక్రమం జరిగినప్పుడల్లా ఆమె చీర కట్టుకోవాల్సి వచ్చింది. ఆమెకు చీర కట్టుకోవడం చాలా బాగా తెలుసు. వైశాలి చాలా త్వరగా చీర కట్టుకోవటంతో ప్రావీణ్యం సంపాదించింది. కానీ ఆమెకు అలంకరణతో అస్సలు సంబంధం లేదు. వైశాలి చీర కట్టుకొని గదిలో నుంచి బయటికి రాగానే శశి చూపు అకస్మాత్తుగా ఆమెపై నిలిచిపోయింది. ఆ చీరలో వైశాలి మరింత అందంగా కనిపించింది. శశి వైశాలి వైపు చూస్తూ అవతలి వైపు నుండి ఫోన్లో మాట్లాడుతున్నాడు. నమస్కారం సార్, వింటున్నారా అంటూ ఒక స్వరం వినిపించింది. శశి తేరుకొని వైశాలి వైపు నుండి చూపు తిప్పుకొని సరే అని నాకు పంపించు, ఈరోజు ఫ్యాక్టరీకి ఆలస్యంగా వచ్చేలా చూసుకుంటున్నాను. అప్పటి వరకు నువ్వు అన్నీ చూసుకొని వీలైనంత త్వరగా ఆర్డర్ను లోడ్ చేయొచ్చు. ఈ ఆర్డర్ను ఈరోజే పంపించాలి అని చెప్పాడు. మరోవైపు వైశాలి నిశ్శబ్దంగా శశి ముందు నుండి వెళ్ళడం ప్రారంభించింది. కింద నిలబడి ఉన్న జాను వైశాలి మీదకు దిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటుంది. వైశాలి మెట్లు దగ్గరికి చేరుకోగానే ఆమె ఫోన్ కూడా మోగింది. ఆమె ఫోన్ చేతిలోకి తీసుకుని చూడగా అది జ్యోతి కాల్ అని తెలిసింది. వైశాలి ఒక మెట్టు దిగి మెట్ల పక్కన నిలబడి కాల్ అందుకుంది. అవతలి వైపు నుండి జ్యోతి గొడవ పడడం మొదలుపెట్టింది. ఎక్కడున్నావు? నేను ఎంతసేపటి నుండి నీకు మెసేజ్లు పంపుతున్నాను, కానీ ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వడం లేదు. నువ్వు మీటింగ్లో ఉన్నావేమో అనుకొని కాల్ చేయడం లేదు. తర్వాత నువ్వు రాత్రి బయట ఉన్నావని ఆంటీ ద్వారా తెలిసింది. నువ్వు నా గదికి అస్సలు రాలేదు. ఆంటీకి ఎంత కోపం వచ్చిందో నీకు తెలుసు కదా. ఎక్కడున్నావు? నిన్న ఉదయం నేను నిద్ర లేవక ముందే వెళ్ళిపోయావు. మొన్న రాత్రి నేను నిద్రపోయాక వచ్చావు. బాగున్నావా? పని వల్ల ఏమైనా సమస్య ఉంటే నాతో పంచుకోవచ్చు. ఏదేమైనా నాకు ఉద్యోగం వచ్చింది. ఆ పార్టీలో ఏమైనా సమస్య ఉంటే మా ఆఫీస్లో చేరవచ్చు. నేను మా మేనేజర్తో మాట్లాడతాను. అలా జ్యోతి ఊపిరి తీర్చుకోకుండా మాట్లాడుతూనే ఉంటుంది. దాంతో వైశాలి ఊపిరి తీసుకో, నేను బాగానే ఉన్నాను. ఈ రాత్రి సమయానికి గదికి తిరిగి వస్తాను. అప్పుడు నీకు అన్ని వివరంగా చెబుతాను. నా గురించి చింతించకు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక ఆంటీని జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పు. వైశాలి మెల్లగా మెట్లు దిగుతూ వస్తుంది. కానీ శశి కాల్ కట్ అవ్వటంతో అతను మెట్లు వేగంగా దిగడం మొదలుపెట్టాడు. జాను కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆమె శశిని ఆపడానికి కానీ ఇంకేమైనా చెయ్యడానికి కానీ ముందే శశి జారిపోయేగా 4 మెట్లు దాటుకుంటూ మొత్తం మెట్లు కిందకి దొర్లుకుంటూ వచ్చాడు. అతని తల మెట్లకి తగిలి తల నుండి రక్తం కారింది మరియు అతని కింద అంతస్తులో స్పృహ కోల్పోయి పడిపోయాడు. శశి కింద పడటం చూసి వైశాలి పెద్ద కేక వేయగా భూమి మరియు శివ అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. వైశాలి త్వరగా కిందకు వచ్చి శశి ముఖం అంతా రక్తంతో నిండి ఉంది. వైశాలి కింద పడిపోకుండా మెట్లు పట్టుకొని పక్క నుండి వచ్చింది.
జాను కళ్ళల్లో నీళ్లతో భయంతో పక్కన నిలబడి ఉంది. వైశాలి శశి పక్కన కూర్చొని అతన్ని స్పృహలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తూ సార్ దయచేసి కళ్ళు తెరవండి అని అంటుంది. అప్పటికే శివ భూమి కూడా అక్కడికి చేరుకున్నారు. రక్తంతో తడిసి ఉన్న శశిని చూసి భూమి స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. శివ ఆమెను సోఫాలో కూర్చోబెట్టి వెంటనే డాక్టర్ని పిలిచారు. కానీ వైశాలికి ఊపిరి ఆడటం లేదు. ఇదంతా తన చీకటి నీడ వల్లే జరిగిందని ఆమెకు అనిపించింది. ఒకవేళ శశి యొక్క ప్రాణాలు కోల్పోతే తనను తాను ఎప్పటికీ క్షమించలేకపోతుంది. మెట్ల మీద నుంచి శశి కింద పడిందని, అది జాను వల్లే అని అందరికీ తెలుస్తుందా లేదా? అది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.